పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బలె 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 ఎస్ మనకి అక్షరాలే విప్లవ సంకేతాలుగా విప్లవ ఆయుధాలుగా మారి దొల్లుకుంటూ వస్తున్నట్టుగానే కనిపిస్తుంది గద్దరని వస్తూ ఉంటే. గద్దరంటే ఒక ప్రజా యుద్ధ నౌక గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ యుద్ధ నౌక ఆగిందా, పయనిస్తోందా? ఒకవేళ పయనిస్తూ ఉంటే ఆ యుద్ధ నౌక పయనం ఎటువైపుగా వెళుతోంది? అది ఆధ్యాత్మికత వైపు వెళ్తుందా, రాజకీయాల వైపు వెళ్తుందా, గమ్యం ఎటు? ఈ విషయం తెలుసుకోవటానికే మనం ఇప్పుడు గద్దరంతో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం గద్దర్ ఆర్టీవీ స్టూడియోకి వచ్చారు. వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో గద్దర్ గారు. గద్దర్ గారు, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోయే ముందు ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. మీ ఒంట్లో ఒక తోట ఉంది కదా, మీ ఒంట్లో ఒక తోట ఉంది, కానీ మా డైరెక్టర్స్ అందించే క్వశ్చన్లు ఆ తోట కంటే చాలా పదునుగా ఉండొచ్చు. సిద్ధంగా ఉన్నారా ఆ తోట లాంటి క్వశ్చన్స్ ని ఫేస్ చేయడానికి? మన డైరెక్టర్ జర్నలిస్టులు దే హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఫైర్ ది ఎనీ తూట. వాళ్ళు ఏ తూటనైనా వేల్చేది వాళ్ళకు ఉండదు. అదే జర్నలిజం. తూట నేను పలాంది వేలుస్తున్నట్టే నేను కవర్లోకి వెళ్ళిపోతా. కాబట్టి దేర్ ఈజ్ ఒక తూట నాకు ఆల్రెడీ ఉన్నది ఎస్కార్ట్. ఈ తూట ఆ తూట మధ్య ఘర్షణ జరిగితే సత్యం వస్తుంది. లెట్ us know the truth. కరెక్ట్. దానికి కొనసాగింపుగానే నేను చెప్పాలనుకుంటున్నాను. ఒంట్లోకి తుపాకీ తోట దిగితే రక్తం వస్తుంది, కానీ మా జర్నలిస్టులు అడిగే తోట దిగితే నిజం బయటకు వస్తుంది. నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నీ పాటనై వస్తున్నానమ్మో మాయమాలార నీ పాదాలకు వందనాలమ్మో మాయమాలార తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసి తొర్రబడ్డ ఊపిరి తిత్తి ఊదు మంది రాగం తీసి ఈ ఎడమా చేతిని చీల్చిన తూట ఎత్తు మంది ఎర్రాజండ ఈ కిడ్నీ పొంటి భోజిన తూట మీటు మంది కిన్నెరనేమో ఆ వెన్న పూసలున్నా తుడమో మాయమాలార అన్న పద పాడుదమందో మాయమాలార ఆ తూటనే స్కార్ట్. సో వాళ్ళ మాట ఈ తూట మధ్య ఘర్షణ జరగని. ఆ ఘర్షణ ఎలా ఉంటుందో చూద్దాం. ప్లీజ్ కూర్చోండి. గద్దర్ గారు, మీ పేరు చెప్పగానే విప్లవం మాత్రమే గుర్తొస్తుంటుంది, విప్లవ నౌకే గుర్తొస్తుంటుంది. ఇప్పుడు ఆ గద్దర్ అనే విప్లవ నౌక ఆగిపోయిందా, పయనిస్తోందా? ఒకవేళ పయనిస్తూ ఉంటే ఆ పయనం ఎటువైపు? ఆధ్యాత్మిక వైపు పయనిస్తోందా, రాజకీయాల వైపు పయనిస్తోందా? గమ్యం స్పష్టంగా ఉందా? మిత్రమా, GADAR గదర్, అది పంజాబ్లో విప్లవం. విప్లవం అంటే ఏంది? మార్పును కోరుకునేది. కాబట్టి ప్రతిదీ మారుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. అట్లుండదు. ఎట్లా మారుతుంది? నల్లని ఇత్తు తెల్లని మొక్క అవుతుంది, తెల్లని మొక్క ఆకుపచ్చ చెట్టు అవుతుంది, ఆకుపచ్చ చెట్టు పసుపచ్చ పువ్వు అవుతుంది, పసుపచ్చ పువ్వు నల్లని పండు అవుతుంది, నల్లని పండు బల్లున తెలిసి తెల్లని పత్తి అవుతుంది. సో ప్రతి అభివృద్ధి దాంట్లో అభివృద్ధి ఉందా లేదా అనేదే విప్లవం. ద ఫ్రిక్షన్ బిట్వీన్ ది కలర్స్ విల్ టేక్ వన్ మోర్ రంగు. ఎట్లొచ్చిందంటో మరి. అందుగురించే ఆకుపచ్చని చెట్టు భూమికి పచ్చని రంగేసినట్లు అమ్మాలా పైరు పంటల్లో నా తెలుగు తల్లి చూడో అమ్మాలా పచ్చని సేలు పచ్చని సేలు ఆ ఎర్ర పువ్వు పూసరో అమ్మాలా. బౌద్ధం అనగానే అహింస, బౌద్ధం అనగానే ఆయుధను పక్కన పెట్టాలి. కానీ మీరు ఆయుధను పట్టండి అని విప్లవ గీతాలు లేకపోతే ఆయుధను పట్టండి అనే సంకేతాలు ఇచ్చేవారు కదా బౌద్ధానికి. దీనికి నేను ముందు
నీ ప్రశ్న జవాబు చెప్తా. దీని జెండా సంగతి పోని. ఈ జెండా నేను మెడలేసుకోలే. ఇంకా దీంట్లో ఒకటి ఇంప్లిమెంట్ చేస్తా. తాగొద్దు, స్త్రీలను గౌరవించాలి, అదే శీలం. ఆ మానవుడు ఎవడైతే ఈ ఇద్దరిని వెనక ఉరుకడో, ది మ్యాన్ వన్ హూ డోంట్ రన్ బిహైండ్ ద ఉమెన్ అండ్ ది మనీ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ది సిస్టమ్ అనేది దీంట్లో ఒక కలర్ చెప్తాను. కాబట్టి తక్కినవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఏది మాంసం తినొద్దు, అబద్ధం ఆడొద్దు, కాబట్టి నేను ఇది మెడలేసుకుంటలేను. సో ఇది ఫస్ట్ ఇది అయిందా. నేను వెన్ ఐ కేమ్ ఇన్ టు ది ఇంజనీరింగ్ కాలేజ్, ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎ హోటల్, ఢిల్లీ దర్బార్ హోటల్, ఇంజనీరింగ్ చదువుతూ. అక్కడ నేను ఈ బుద్ధుని గురించి అది చెప్పేవాడిని. అది అక్కడ వచ్చిన తర్వాత అక్కడ చర్చ జరిగింది. ఇన్ ద 1969-70 దేర్ వాజ్ ఎ గ్రేట్ డిబేట్ ఇన్ అవర్ హాస్టల్, ఇన్ ద మోజంజయ్ హాస్టల్. వేర్ ఇస్ రెడ్ ఫ్లాగ్ యాజ్ యు ఆర్ ఆస్కింగ్, ఎర్ర జెండా, ఆ జెండా, నక్సలైట్లు. సో ఐ యామ్ ఇన్స్పైర్డ్ బై ది నక్సల్బరీ మూమెంట్. ఇది మాది గొల్లవాడ, ఇది వెనకబడ్డవాడ, ఇది రెడ్డలవాడ, ఇది కమ్మలవాడ, ఇది బాపనొల్లవాడ, ఇది దొరవరివాడ, ఇది ట్రైబల్ వాడ, ఇది ముస్లిం వాడ. ది ఇన్గ్రేడెడ్ సొసైటీ, ద కాస్ట్ సిస్టమ్ ఈ విధంగా ఉందని చెప్తాడు అంబేద్కర్. తో ఇక్కడ వచ్చినప్పుడు పార్టీలో విప్లవోద్యమంలో కూడా ఈ చర్చ వచ్చింది. నీకు పాయింట్ అదే. చర్చ వచ్చినప్పుడు ఇక్కడ మార్క్స్, లెనిన్, మావోతో పాటు పూలే, అంబేద్కర్ కూడా ఉండాలనేది ఆర్గ్యుమెంట్ తెచ్చాం. సో ఐ చేంజ్ మై ఫ్లాగ్ ఇన్ టు ది ఎర్ర జెండా ప్లస్ బ్లూ జెండా. దీని తర్వాత కూడా ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉందని దాన్ని కూడా తీసేసి ఓన్లీ బ్లూ జెండా కట్టుకున్నా. బ్లూ జెండా తోటి లాభం లేదు. ఐ వెంట్ బ్యాక్ టు మై ఫాదర్ జెండా. రాబోయే రోజుల్లో ఇంకో జెండా కూడా భుజం మీదకి వచ్చే అవకాశం ఉందా? చూడు, ఇట్లేస్తే జెండా, ఇది తీసేస్తే అండా. జెండాలలో ఏంటంటే దట్ రిప్రజెంట్స్ మన ఐడియాలజీ. ఇప్పుడు కాషాయం జెండా అది తన యొక్క రిప్రజెంటేషన్ చెప్తుంది. సో బట్ట ఏదైతుందో కానా, కపడా, ఔర్ మకాన్ కిందికి కావాలి అయ్యా. బాడీ రెండు ఉంటాయి, పదార్థం. దిస్ ఈజ్ ఆల్సో మ్యాటర్. ద మ్యాటర్, దేర్ ఈస్ ద డిఫరెన్స్. దిస్ మ్యాటర్ బిఫోర్ ది కంపేర్ టు ది నేచర్, ద లివింగ్ నేచర్, డెడ్ నేచర్. గుట్టకు చెట్టుకు తేడా మనిషికి. ఇక్కడికి కానా, కపడా, ఔర్ మకాన్ కావాలి ఈ కింది దానికి. బట్ ఇయర్ థింకింగ్ కావాలి, బ్రెయిన్. ఈ బ్రెయిన్ అనే పదార్థానికి ఇంద్రియాలు ఉండేదానికి థింకింగ్ కావాలి. కాబట్టి ఆ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు నేచురల్గా నీకు అనేక మార్పులు జరగవచ్చు. ఆలోచన విధానంలో ఏ మార్పు వచ్చింది? సమాజంలో వచ్చిన అనేక మార్పులు నా మీద పడ్డాయి. మీరు వ్యక్తిగతంగా వివక్షకు గురైనప్పుడు కన్నీరు వచ్చిన సందర్భం ఉందా? ఇప్పుడు నేను కన్నీరే కదా రాల్చింది, రోజు కన్నీరే కదా రాల్చింది. అందుగురించే ఎప్పుడైతే మనిషి ఈ నిచ్చెన మెట్లలో ఇక్కడ ఉంటాడో అప్పుడే సపరేషన్ స్టార్ట్ అయినప్పుడు కన్నీళ్ళతో స్టార్ట్ అయింది. వాడు కన్నీళ్ళు రాల్చినప్పుడల్లా ఇది ఊగింది ఇట్లా. దట్ ఈస్ ది ప్రాబ్లం, దిస్ ఇస్ ది బేస్. అదే ఆ కన్నీళ్ళే విప్లవోద్యమంలో కూడా రాశాను. నా ముందు అనేక మంది అమరవీరులు చనిపోయారు. నా పాటలు మేముండి నేను కూడా రక్తతర్పణ చేశాను. మాది 69లో 42 మంది విద్యార్థులతోటి కలిసి ఓ కల్చరల్ ట్రూప్ ఫామ్ చేసినాం. అవుట్ ఆఫ్ 42, 40 మెంబర్స్ ఆర్ ది మార్టియర్స్. వందనాలు వందనాలు రో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలు రో మా కూనలు, ఒక్కరొక్కరు వరిగిపోయి సుఖలల్లో కలిసినారా, మీరు ఏది కూరేనుల్లాకు మా బిడ్డలు, ఇంటి ముంగటి పెరడులోన మక్కసేలై మేము పొడుతాం, ఒంటి కాలు మీద నిలిచి కొడుకు నిమ్మని తపం పడుతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో బిడ్డలవుతారా మా కూనలు.
వివక్ష పోవాలనుకున్నప్పుడు, వివక్షకు గురైనప్పుడు, స్నేహితుని ఒక ప్రాణం లాంటి ఇంజనీరింగ్ క్లాస్మేట్తో ఇంటికి పెళ్లికి పోయినప్పుడు, అన్నం పెట్టేటప్పుడు, బయట తీసుకెళ్ళి ఆ గుడిసెలో అన్నం పెట్టినప్పుడు, బ్యాంకులో ఉద్యోగం మేనేజర్గా పనిచేస్తుంటే నాకు ఇవ్వాల్సిన సీట్ ఇవ్వకుండా ఆ ప్యూన్ దగ్గర కూర్చుండబెట్టినప్పుడు, విప్లవోద్యమంలో వచ్చినా కానీ ఇక్కడ వచ్చినా కానీ ఆ కులం ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంది. నా తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తొస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా చెప్పేది, ఒరే ఒక్కటి దంతే 2 తంతనే ఇంటికి రా, దట్ ఈజ్ మై కండిషన్. మా మదర్ చాలా గొప్ప పాటలు పాడేది. పెంట కుప్ప మీద మల్లె చెట్టు మలిసింది, బుల్లేడన్ని పువ్వులు పూసి గుమాజించింది, అందులోన ఒక పువ్వు పలవెరదల్లింది, ఆ పలవెరతోని పల్లెలల్లి లేసి నడిసినయి, మెల్ల మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది, ఆ పల్మెరజల్లె మల్లె పువ్వు పేరు అడిగింది, ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మ. కెన్ అండర్స్టాండ్? పెంట కుప్ప మీద మొలిసిన మల్లె చెట్టు పల్మెరం జల్లిందట. దిస్ ఇస్ మై మదర్ యూస్ టు సింగ్ ఇన్ మరాఠీ. ఆ మల్లెపూ పల్మెరంతో పల్లెంత లేచిందట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగిందట. సో గుమ్మడి విఠలరావు నా పేరు. మై నేమ్ ఈజ్ గుమ్మడి విఠలరావు. మా అయ్య బిడ్డలే రామిగా, లచ్చిగా, పోషి అని పిలుస్తారు అంతా. అందుగురించి మై ఫాదర్ నరసింహరావు, గుమ్మడి విఠలరావు, సరస్వతి బాయ్. మా మొదటి సిస్టర్ మేదర్కి ఇచ్చిండు. నేను మహారాష్ట్ర మా ఇల్లు ఉండే. నా పేరు వచ్చిన తర్వాత నేను సారు చెప్పిన, అరే నీ పేరేంద్రా? సార్ నా పేరు గుమ్మడి విఠలరావు. రావా ఉన్నదారా జంజము? తెలియదు సార్ జంజం అంటే ఏందో. నీకెందుకురా రావు? మాలోనికి ఆ రావు తీసేసి గుమ్మడి విఠల్ అని పెట్టాడు. ఇంతకంటే దుఃఖం ఏమని ఉంటుందా? కెన్ యూ టెల్ మీ? నా పేరుని తీసేసాడు, గుమ్మడి విఠలరావు కాదు. ఐ వాజ్ ఆస్టానిష్డ్. మేము చాలా కష్టాలు ఉంటుంది. పంతులు తీసేసాడు. ఎవరు తీస్తే స్కూల్లో పోయి అడిగాడు, ఏం పేరు రా అనేది? సార్ నా పేరు గుమ్మడి విఠలరావు. మంచిగానే ఉండి ఎర్ర బుర్రగుండి నాకు అది ఉందా రా అన్నాడు. దారం లేదు సార్ అన్న. మీ అయ్యకు ఉంటుందా? లేదు సార్. అంటే నువ్వు మాలోడివి అంటే మరాఠీలో మహర్ అంటారు మమ్మల్ని. మహర్ అంటే మాల. అరే నువ్వు మాలోడవి, నీకు రావెందుకురా? దొరలకు ఉండాలి, దేశముఖులకు ఉండాలి, బాపనోనికి ఉండాలి. నువ్వు 3 కావు. ఇక గుండుసున్న పెట్టాడు. మై నేమ్ హెస్ బికేమ్ గుమ్మడి విఠల్ నౌ. అందుగురించి చాలా విషయాలు, సామాజిక పరమైన విషయాలు కావచ్చు, చాలా విషయాలు పోరాటంలో మిమ్మల్ని బాధ పెట్టాయి అన్నారు. మీ ఒంట్లో ఉన్న తోట ఎక్కువ బాధ పెట్టిందా? సమాజంలో చూసిన చాలా విషయాలు ఎక్కువ బాధ పెట్టాయి మిమ్మల్ని? శరీరానికి తగిలిన గాయం మానిపోతుంది, కానీ మనసుకు తగిలిన గాయం ఎప్పుడు మెలకు అని మెరుస్తూనే ఉంటుంది. ఈ సమాజంలో ఎన్ని సమస్యలు లేవు. గాయాన్ని ఒకసారి చూపిస్తారా? అవసరమా? చూడాలి. ఫస్ట్ షాట్ అలా కగలించుకున్నాడు. ఫస్ట్ షాట్ కొట్టాడు. ఆ తుపాకీ గుండి ఇక్కడ నుండి పోయింది. ఇక్కడి నుండి 13 ఇంచెస్ పోతుంది. ఎన్ని ఇంచులు? ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుండి ప్రయాణం ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. సెకండ్ షాట్ కొట్టాను. ఇలా పొజిషన్ తీసుకున్నాను. అడవిలో పోయినా కాబట్టి. ఐ వాజ్ ఇన్ గడ్చిరోలి, ఛత్తీస్గఢ్, బాంబ్రాఘాట్, బాల్గాఘాట్, దండకారణ్యం. అక్కడ అడవిలో తిరుగున్నాను కాబట్టి, మిలిటరీలో ఉన్నా కాబట్టి, మిలిటరీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, ఫస్ట్ షాట్ కొట్టగానే ఐ వాజ్ ఫాలోయింగ్ డౌన్. సెకండ్ షాట్ ఇది బుర్రు. సెకండ్ షాట్. సో అప్పటి వరకు అక్క వచ్చేసింది.
ఎవరు? విమల. నిశ్శబ్ద విప్లవం. మొచ్చి వాడిని గల్ల పట్టుకొని ఇట్లా గట్టిగా పట్టుకొని ఇట్లా నన్ను. సో దట్ ఫెలో వాంట్ టు కిల్ మీ. వాడు వచ్చినోడు కూడా చాలా తెలియగలడు. అక్కను అవాయిడ్ చేయాలి, నన్నే చంపాలి. సో ఈ స్టార్టర్స్ లవి. సో సెకండ్ షాట్ now I have taken the gun because in the forest I used to move like this. Number 1, this is the strike. This is the 1, 2, 3, 4 down. Then they take the position and I went like this. ఎప్పుడైతే ఇట్లా బెల్టిండో now one more shot. ఈ షాట్ హియర్ ఇక్కడ కొట్టాడు. ఇది this is the shot. That shot went ఇక్కడికి వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ అక్క అంతో కొట్లాడుతుంది. నో ఐఎమ్ ఫాలన్. ఆమె ఒడి ఇట్లా పడిపోయిన. సో ఆమె ఎత్తుకున్నది. ఆమె నన్ను అలా ఎత్తుకున్నప్పుడు పైకి లేపి కొట్లాడుతున్నాం. సో ఐ వాజ్ అనేబుల్ టు లేవలేదు. రక్తం పారుతుంది. ఆమె ఒడిలో ఇలా పడిపోయాను. సో థర్డ్ షాట్. ఫోర్త్ షాట్ ఇక్కడ కొట్టాడు. ఇక్కడ దిస్ ఇస్ ది షాట్. ఈ షాట్ ఇక్కడి నుండి ఇక్కడికి ప్రయాణించింది. చూడు ఇక్కడ దిస్ ఈస్ 6th and 7th రిబిట్. ఇప్పుడు ఈ బుల్లెట్ ఇక్కడ ఉంది. ఎస్, దాని పొజిషన్ ఎట్లుంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దాని పొజిషన్ ఇట్లుంటుంది. సో దిస్ ఈస్ ది ఆపరేషన్. ఈ మొత్తం చీల్చి అప్పటి నుండి అక్కడున్న వాటిని తీసేశారు. 3 రోజుల తర్వాత ఆఫ్టర్ 3 days ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ దేర్. సో నేను లేస్తేనే అందరు ఉరికొచ్చారు. సిస్టర్లు అరే ఈజ్ డైయింగ్ చేస్తున్నాడు అని వచ్చి చూసి ఇట్లా కంట ఒత్తి చేసి అది చేశారు. ఐ వాజ్ నవ్వుతున్నా. డాక్టర్ ఆస్క్డ్ మీ ఆపరేషన్ చేసిన ఏమవుతుంది సార్? ఏం లేదు, కాళ్ళు చేతులు అన్ని పోయినా పర్వాలే, ఈ గొంతుంటే చాలు ఈ ప్రపంచాన్ని మార్చేస్తున్నా. ఈ గొంతుంటే చాలు. అప్పుడే నన్ను ఫైర్ చేసి 1 month తర్వాత ప్రెస్ క్లబ్ తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఉండ్రి, అన్న ఒక పాట పాడమన్నారు. అరే ఇప్పుడు కూడా పాట లేదా, బతికే పాట అని రిటర్న్ బ్యూటిఫుల్ సాంగ్. అది డిశ్చార్జ్ అయి వచ్చినాక ఆఫ్టర్ 1 month. డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు పాడిన పాట నేను ఒక్కసారి వింటాను. మొదటి తోట దిగినప్పుడు ఆ క్షణంలో ఏమనిపించింది? మొదటి తోట దిగింది, బాడీలోంచి బ్లడ్ కారుతుంది, ఆ క్షణం ఏమనిపించింది మీకు? దానికి ఒక కథ ఉంటుంది. ఎందుకు జరిగింది, ఎందుకు ఎవడో నిన్ను కాల్చాడు కదా, అక్కడ ఒక రాజకీయమైన కారణం ఉంది. ఇది ఈరోజు మనం ఇంత డీటెయిల్గా మీ దాంట్లో చెప్తున్నాం. అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఫాల్స్ ఎన్కౌంటర్ జరుగుతుండే. ఫాల్స్ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు మా పౌర హక్కులోళ్ళు వీళ్ళందరూ అది అయిపోయిన తర్వాత పోయేవాళ్ళు అక్కడికి. కానీ ఇక్కడ అట్లా జరగలే. నేను అది ఫాల్స్ ఎన్కౌంటర్ జరగానే అక్కడికి వెళ్ళేవాని. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార ఎర్ర పూల దండాలేతుబో మా బిడ్డలార మిమ్మెదల మిమ్ము దాసుకుందుమో మా కూనలార అని పాడి, వేర్ ఈజ్ మై సన్, అరే నా కొడుకు ఎక్కడున్నాడు రా, వాడు నక్సలైట్ కావచ్చు, వాడు దొంగ కావచ్చు, వాడు లంగ కావచ్చు, వాడు రాజు కావచ్చు, నా కొడుకురా, నా కొడుకు అని అతను అక్కడ నేను పాడేవాడిని. అక్కడ thousands of people వచ్చేవాళ్ళు, లక్షలాది మంది వచ్చేవాళ్ళు, పోలీస్ ప్రభుత్వం వచ్చేది, అన్ని తుపాకులు వచ్చేది, ఆ తుపాకులు కడుతుండేవాళ్ళు, ఆ తుపాకులు పేలుస్తుండేది. సో ఆ టైంలో ఈ డెడ్ బాడీని తల్లిదండ్రులకి ఇవ్వని చెప్పాను.
దట్ ఈస్ మై ఫస్ట్ స్ట్రగుల్. అంటే ఇది అర్థం చేసుకోవాలి. అంతకుముందు ఎన్కౌంటర్ ఫాల్స్ అయిందంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఐ మై సెల్ఫ్ వెంట్ దేర్, ఐ టచ్డ్ దేర్ ఫీట్, వాళ్ళ కళ్ళు మొక్కిన. ఐ కంపోజ్డ్ ఏ సాంగ్ దొంగ ఎదురు కాల్పులలో. తో నా ఇన్స్పిరేషన్ తోటి తల్లి వచ్చేసింది, అందరు వచ్చారు, వాళ్ళు ఎరకబట్టారు కుర్తులు చూసి, ఈ ముఖం చూసి, ఓ దిస్ ఇస్ మై సన్. తెలియదు కదా నీకు, 4-5 రోజులలో ఎవరు తెలుస్తుంది? తల్లి వచ్చి ముద్దు పెట్టుకొని ఏళ్ళు చూసి ముఖం చూసి. సో దే టుక్ దేర్, వాళ్ళ పిల్లలు తీసుకున్నారు, వాళ్ళ బిడ్డల్ని కదిలించుకున్నారు. ఈ మూమెంట్ ఎంతవరకు కలిగిందంటే అప్పుడున్న డీజీపీ హెచ్ఏ దొర, గద్దర్, ఐ కెన్ ఫేస్ 1000 AK-47 బట్ ఐ కెనాట్ ఫేస్ యువర్ సాంగ్. దట్ ఈస్ హీ సెడ్. నేను ఐ సెడ్ సింపుల్లీ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. నేను ఏమంటున్నా, నా బిడ్డను నాకు ఏమంటున్నా, దట్ ఈస్ మై డిపెండ్. కడసరి మిమ్ముల చూసి కండ్ల కద్దుకుందమంటే, బొందల మిమ్ము పెట్టేటప్పుడు పిడికెడు మన్నేద్దామంటే, తుపాకులు మాకు చూపిరో మా బిడ్డలార, తుపాకులు మాకు చూపిరో మా కూనలార, మీ చూపులన్నీ రూపు మాపిరో. ఈ పాట రాసి పాడిన 4 రోజుల్లోనే ఫైరింగ్ జరిగింది. అంతేకాదు, దేర్ ఇస్ వన్ పొలిటికల్ రీజన్, దట్ ఈస్ సపరేట్ తెలంగాణ మూమెంట్. ఇప్పుడు చాలా మందికి ఇక్కడ 69 నుంచి 70 నుంచి జాతి పోరాటాలని నక్సలైట్లు తీసుకొచ్చిన మూమెంట్ గురించి చాలా మంది తెలియదు హిస్టరీ. దే డోంట్ నో హిస్టరీ. ఒకసారి ఆ హిస్టరీ కూడా వెళ్దాం. బుల్లెట్ గురించి ఇంకొంచెం మాట్లాడుకుంటే, ఇంకా ఒక బుల్లెట్ లోపల ఉండిపోయింది కదా, దాన్ని ఎందుకు తీయలేకపోయారు డాక్టర్లు? డాక్టర్లు ఎందుకు చెప్పాలంటే అప్పుడు నేను అడగలేదు, కానీ ఈ మధ్య నడవలేకపోయినా కొంచెం. అయితే దాన్ని అందులో పెట్టి చూశారు, ఇప్పుడు అది నా దగ్గర లేదు. అది ఇట్లా ఉంటుంది బుల్లెట్, ఇక్కడ ఆగిపోయింది. కొంచెం ముందుకు పోతే నా కాలు చేయి పడిపోయేది. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇఫ్ యూ టచ్ ది బుల్లెట్ అండ్ యూ హ్యావ్ ఒక రంధ్రం ఇట్లా కొట్టాలి, ఇక్కడ కొట్టి దాన్ని అయస్కాంతంతో పీల్చాలి. వాళ్ళ తర్వాత చెప్పింది అయస్కాంతం పెట్టి టక్మని తీయాలి. ఒకవేళ సపోజ్ టచ్తో ఈ కాలు చేయిపోతుంది, గొంతు పోతుంది అన్నాడు. సార్ నేను ఉన్నన్ని రోజులు పాడుతున్నా. పాటకు 75 ఏళ్ళు, 76, తూటకు 25 ఏళ్ళు. స్టిల్ ఐఎమ్ సింగింగ్ అండ్ డాన్సింగ్. గ్రేట్. డాన్సింగ్ అంటే గుర్తొచ్చింది, మీ చేత మీరు పాడుతూ ఒక పాటకి డాన్స్ చేయించాలి అని. ఎన్ని తోటలు దిగే? మొత్తం 3 తోటలు. 5. ఒకటి ఉంది, ఒకటి ఇక్కడ చచ్చిపోయింది, ఇట్లా ఇక్కడ చెవు నుంచి ఇట్లా తాక్కుంటూ పోయింది ఈడ్చుకుంటా. ఆ 5 ఇట్లకి వెళ్ళి బతికించింది నిశ్శబ్ద విప్లవము నా పెన్లాంరా బాబు విమల కల్పుని. షీ వాజ్ గోన్ ఫైటింగ్ విత్ హిమ్ కంటిన్యూస్లీ, ఇప్పటికి కూడా అట్లనే. షీ వాజ్ గోన్ ఫైటింగ్ విత్ హిమ్. వాడు ఏం చేశాడు, ఫైటింగ్ చేసినప్పుడు తిప్పి కొట్టాలి కదా, నా అదృష్టం అని పక్క పండిపోయింది, బతికిన. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంటుంది? గుర్తు వస్తుంటుంది కదా, ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఏమనిపిస్తుంటది మీకు? చూడు, నేను ఆ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నప్పుడల్లా, ఒరే నువ్వు ఆ ఫైరింగ్ చేసి మరీ కసిగా పాటలు పాడమన్నావు, పాడుతూనే ఉన్నా, నేను చచ్చిపోయే వరకు పాట పాడుతూనే ఉంటా అంట. నాగా నాగి నాగనం నాగా నానిగా. ఎప్పుడు అమరవీరులు తలుచుకుంటాను, అప్పుడు నాలో శక్తి 1000 తోటల్లా మోగుతుంది. అప్పుడు నాలో లేని బలం పుంజుకొని వస్తుంది. అప్పుడు అన్నీ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇది మానవ చరిత్రలో జరిగేదే. దేవుని మొక్కేటప్పుడు శిగం వచ్చినప్పుడు అలా శిగంలోకి వెళ్తుంది. మనిషిలోని బలం కాదు, మనిషిలోని ఆలోచనని ఆ శక్తిని సృష్టిస్తుంది అనేది నా ఉద్దేశం. అందుకే నాతో యుద్ధం చేసిన అమరవీరులు గుర్తుకొచ్చినప్పుడు నేను ఒకసారి లేచి గంతు వేస్తాను, అలా దుంకుతాను.
వీరులారా నక్సలు బరి సూరులారా ఒక్కరొక్కరు వరిగిపోయి సుక్కలల్లో కలిసినారా హప్ 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 మీకు వందనాలు వందనాలు రో మా బిడ్డలు మీకు వందనాలు వందనాలు రో మా కూనలు అరే ఒకసారి మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి మా ఎడిటర్ సైదా సిద్ధంగా ఉన్నారు. సైదా గారు, మీ పాట ద్వారా కావచ్చు, మీరు అనేక సందర్భాల్లో చెప్పారు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుందని. సో మీ పాటని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఆ మాటని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ఉద్యమంలో చేరారు. కానీ ఉద్యమంలో అసూలు బాసినటువంటి ఆ కుటుంబాలు కోల్పోయినటువంటి ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహించాలి? మీరు రెండు ప్రశ్నలు ఉన్నాయి దాంట్లో. అధికారం ఆయుధాల ద్వారానే వస్తుంది. అధికారం ఆయుధాల ద్వారానే రావడం కాదు, ఆయుధాల ద్వారానే అధికారం నిలబెట్టుకుంటుంది ఈ గ్లోబలైజేషన్లో. ఆయుధాలను కన్న దేశములు యుద్ధం చెయ్యక నిద్దురబోవు. అమెరికా వాడు అణుబాంబంటే, రష్యా వాడు న్యూట్రాన్ అండు, చైనా వాడు అది ఇది అండు. ఆయుధాలను కన్న దేశములు యుద్ధం మానవురో. ఎప్పుడైతే నీకు వనరులు సొంతం చేసుకున్నారో ప్రకృతిని, అక్కడి నుండే యుద్ధం స్టార్ట్ అయింది. ఇక ఆయుధం గురించి వచ్చే వరకు బలమైన పాముతోటి చీమల దండులు కదిలినాయి, పాముకు గుండెలు వదిలినాయి, మేకపెట్టోళ్ళు దుంకినాయి, తోడేళ్ళు తోక ముడిసినాయి, ఆవుల మందలు కదిలినాయి, పులులు పరుగులు తీసినాయి. ద లా ఆఫ్ నేచర్ ఈజ్ రివోల్ట్. ప్రకృతి సూత్రమే అది. అది హింస అనుకుంటానన్న. అంటే ఇప్పుడు ఆయుధాలు ఎప్పుడు వచ్చింది అంటే రెండు విధాలు ఉన్నాయి. మీరు ప్రశ్నకు ఆయుధాల ద్వారా ఉత్పత్తి సాధనాల మీద అధికారం వస్తుంది. దట్ ఈస్ మార్క్స్ లెనిన్ సిద్ధాంతం. మన ఆయుధాలు పట్టుకోవాల్సిందని అక్కడ నుండి రష్యా, చైనా, ఇతర దేశాల్లో వచ్చినాయి. ఆయుధాల మీద యుద్ధం వచ్చినటువంటి దేశాలలో ఈ భావాలు మారలే. అందుకే నీకు గ్రామ్సీ వచ్చే వరకు ఏమన్నాడంటే, ఎస్ త్రూ వెపన్స్ వీఆర్ కంట్రోలింగ్ ది మీడియన్స్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఉత్పత్తి సాధన కంట్రోల్. మరి భావాలు, ఆ భావాలను ఎట్లా? భావ విప్లవం కూడా రావాలి. సో భావ విప్లవాన్ని రిప్రజెంట్ చేసిన వాడిని గద్దర్ని ఇప్పటిదాకా పాటలు మీరు అన్నారు. సో భావాల్ని మనం చెప్పినప్పుడు ప్రజలు ఆయుధాలు, వాళ్ళకున్న పనిముట్లని ఆయుధాలు చేశారు. కొంగు నడుముకు చుట్టవే సెల్లమ్మ, కొడవన్లు చేపట్టవే సెల్లమ్మ, అసే అంటాడు, తుసే అంటాడు, ఏమే అంటాడు, ఇంటికి మెల్లంగా రమ్మంటాడు, వాని పని బట్ట నీకు నీవు సెల్లం, కొడవన్లు అందుకోవే సెల్లమ్మ. అది నేను పడినా, అది పాడినా. ఆ పాడినప్పుడు ప్రజలు ఆ ఉత్పత్తి సాధన ఆయుధాలుగా మార్చారు. అంటే ఈ దేశంలో నేనే కాదు, అనేక యుద్ధాలు వచ్చినాయి. కొమ్రన్ భీమ్, బిర్సా ముండా, అల్లూరు సీతారామరాజు, అనేక యుద్ధాలు వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. ఆ సమాజం రాలేదు కాబట్టి ఇక్కడ నేను గద్దర్గా వచ్చినప్పుడు రాసిన పాటలలో నేను స్వయంగా ఆయుధం పట్టుకోమని అనలేదు. నేను ఆయుధం తీసుకున్నా. నేను స్వయంగా కొట్లాడు లేరా వీరా, నువ్వు యుద్ధానికి పోరా, నేను సినిమాకి పోతాను అనలే. ఐ మైసెల్ లెఫ్ట్ మై హౌస్, ఇల్లు విడిచిపెట్టిన, మొత్తం వదిలిపెట్టేసిన, అడవికి వెళ్ళిన, దళంలో ఉన్నా, ఆయుధం పట్టుకున్నా, తుపాకులు కాల్స్తూ ఉన్నా. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, తుపాకుల ద్వారా అంటే ఆయుధం కూడా ఒక ఫామే. వెన్ ది వెపన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫామ్, దట్ ఈస్ గుడ్. వెన్ ది వెపన్ ఇస్ ఎవరీ ఫామ్, ఫెయిల్యూర్స్ ఉన్నాయి మాత్రం.
అదే ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్లో మన త్యాగాలు ఈ విధంగా వేస్ట్ అయిపోయినట్టు కనిపిస్తాయి. అందుకని నేను ఇప్పుడు పాడిన అమరవీరుల పాటలు కానీ ఏది కాను ఎప్పుడో 20 సంవత్సరాలది ఈరోజు పాడుతున్నా. వాళ్ళ యొక్క సాయుధ పోరాటాన్ని వాళ్ళ వీరత్వాన్ని రిప్రజెంట్ చేసే పోయేట్టుగా నేను బతుకున్నాని నేను సంతోషపడుతున్నా. అందుగురించే వాళ్ళ త్యాగం ఎప్పుడు వృధా పోదు. ఏది కానీ బలిపీఠానికి ఎక్కకుండా చాదలే. మహాభారత యుద్ధం తీసుకున్నా, ఏ యుద్ధం తీసుకున్నా, ఒక పిల్లి ఎలుకల మధ్య జరుగుతున్న కొట్లాటలో కొన్ని ఎలుకలు చావక ఉండయి. కాబట్టి వాళ్ళ త్యాగము వృధా కాలేదని నా ఉద్దేశం. నేను చాలామంది ఏమనుకుంటారు, యు ఆర్ ప్రొవోకేటివ్, అంతే కదా, రెచ్చగొట్టినవు. వాటి మీద ప్రొవోకేటివ్ రెచ్చగొట్టడం. నీ వ్యవస్థ నన్ను ప్రొవోకేటివ్ చేసింది, నీ సిస్టమ్ నన్ను ప్రొవోకేట్ చేస్తుంది. నన్నే కాదు, ప్రతి వాడిని ప్రొవోకేట్ చేస్తుంది. నీ గ్యాస్ ధర 500 ఉంటే 1200 చేస్తే నా పెళ్ళామంటుంది వాడి ఇంట్లో మన్నుబడా అని. మరో క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఒకసారి అంబేద్కరిజం అంటారు, ప్రస్తుతం మీరు అసలు ఏ ఇజంలో ఉన్నారు? చూడు, ఇజం అనేది ఎట్లా పుట్టింది? అన్నిటికంటే గొప్ప ఇజం హ్యూమనిజం. ఈ హ్యూమనిజాన్ని నాశనం చేస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఈజం పుట్టాడు. మార్క్స్ ఏమన్నాడంటే ఇక్కడ క్లాసులు ఏమున్నాయని అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు, క్లాసే కాదురా కాస్ట్ కూడా ఉందన్నాడు. చెప్పులు గుట్టది మాది గొల్లే కాదా నిజమేలే, బట్టలు నేసది సాలలే కాదా నిజమేలే, కుండలు చేసేది కుమ్మరోడే కాదా నిజమేలే, ఆ లొట్టిని గట్టది గౌన్లోడే కాదా నిజమేలే, ఈ కత్తిని పట్టింది క్షత్రియుడే కాదా నిజమేలే, ఆ గంట కొట్టది బాపనైనా కాదా నిజమేలే, ఆ ఊరును మింగింది దొరగాడే కాదా నిజమేలే. అందుకే నీ ప్రశ్నకి ఇక్కడ వస్తున్న దేశంలో వస్తున్నటువంటిది అది. పూలే అంబేద్కర్ అదే అన్నాడు, దేర్ ఈజ్ ఏ కాస్ట్ సిస్టమ్ ఇంటర్ రిలేటెడ్ టు ది క్లాస్. వాని వృత్తి, చెప్పులు కుట్టే వృత్తి, అది విధి రెండు ఉన్నాయి. మరి చెప్పులు కుట్టే వృత్తి పోయిన తర్వాత ఎక్కడ పోయింది? మాదిగో అని ఇంట్లో పుట్టి కాళ్ళకే ఏమో చెప్పు లేదు, బాటా షూ కొట్టేసింది. వానికి కులం లేదు, వానికి కులం లేదు, ఈడ కులం మిగిలింది. మంగళం అని ఇంట్లో పుట్టి కత్తి లేదు, సబ్బు లేదు, సలూన్ అక్కడ పోయింది. ఈడు మంగళ కులం ఉంది. తో ఈ శేషమైనటువంటి సిస్టంలో మార్క్స్ అండ్ అంబేద్కర్ను ఇద్దరిని కూడా తీసుకొని చేయాలి అని ఒక బుద్ధిస్ట్ను, ఒక మార్క్సిస్ట్ను మళ్ళీ అంబేద్కరిస్ట్ని ఈ సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకొని పోతున్నాను. లెట్ ది హిస్టరీ డిసైడ్ విచ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. కమ్యూనిస్ట్ భావజాలాలు ఉన్నటువంటి గద్దర్ ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు? చూడు, భావజాలాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి, కానీ ఆశయాలు ఎప్పుడు మారాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ మెంబర్షిప్ తీసుకుంటే ఆ ప్రిన్సిపల్ ఒప్పుకున్నట్టు. ఇట్లా ఇస్తే కాంగ్రెస్ జెండా, ఇట్లా తీసేస్తే బీజేపీ జెండా, కింద పడేస్తే ఏ జెండా లేదు. అందుగురించి అక్కడ కూడా వెళ్ళి మనం ప్రశ్నిస్తున్నాం అభ్యుదయ భావాలు. ఈవెన్ ఎక్కడ వెళ్ళినా నేను ఎట్లా నడుస్తానంటే, చూడు నీ ప్రశ్నకు అట్లా చెప్తే అర్థం కాదు. ఇది దిస్ ఈజ్ ది రివర్, ఈ రివర్ మీద ఒక తాడు కట్టి నడుమన్నావు. సో నా స్టార్టెడ్ ఇలా నడుస్తున్నా నేను. అయితే ఇట్లా ఊగుతున్నదే చూస్తున్నావు నువ్వు, కానీ నా కాలు నేను ఐ నాట్ లెఫ్ట్ ది ఐడియాలజీ ఆఫ్ ది మార్క్స్, ది క్లాస్ అండ్ ఐజ్ ఆఫ్ ది కాస్ట్. నేను మర్చిపోలే. నేను ఇట్లా మారితే ఇడిపోతాం, ఇటు మారితే ఈ రెండు కాళ్ళ కింద నడిచేటటువంటి దాన్ని, ఇది చాలా కష్టమైన జీవితాన్ని అనుకున్నా. అది నా ప్రశ్న. రైట్, మరో క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నారు శ్రీనివాస్. శ్రీను చెప్పండి. ఎన్టీ రామారావు పాలిస్తున్నటువంటి సమయంలో ఆల్టర్నేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది గద్దర్ అనే అంత రేంజ్లో మీ పేరుండేది. అప్పుడు రాజకీయ నిర్ణయం తీసుకోలేదు, తప్పు చేశానని ఎప్పుడైనా అనుకున్నారా? కళాకారుడు కల్చరల్ రెవల్యూషన్ చేసేవాడు, ఒక పోయెటో, కవి, ఓ జర్నలిస్టు, ఆయన ప్రొఫెషన్ వేరు.
ఏ పొలిటికల్ పార్టీ పొలిటికల్ లీడర్ పొజిషన్ వేరు. ఎన్టీ రామారావు వచ్చినప్పుడు లక్షల కోట్లాది మంది ప్రజలు వచ్చారు. కానీ ఎన్టీ రామారావు వెనుక అప్పటిదాకా రాజకీయంలో ఉన్న వాళ్ళ అల్లుడు గారు ఉన్నాడు. దట్ ఈస్ ద ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఎన్టీ రామారావుకు కులం స్ట్రక్చర్ ఉంది. ఎన్టీ రామారావుకు అల్లుడు అనే ఒక పొలిటికల్ స్ట్రక్చర్ ఉంది. ఎన్టీ రామారావుకు కావలసినటువంటి ఒక పేరు ప్రతిష్టలు చష్మా ఉంది, కలరుడు. అంతేకాదు ఎన్టీ రాముని దేవుని కూడా అనుకుంటారు ప్రజలు. అది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని చూడలే, ఆయనని అనుకుంటారు. సో మెనీ థింగ్స్ హ్యాస్ మేడ్ హిమ్ ఒక గొప్ప పాలిటిషియన్ ఒకడు. కానీ అవన్నీ సరిపోదు. రాజకీయమైన ఎత్తుగడలు, దట్ ఈస్ కాల్డ్ టాక్టిక్స్ అండ్ స్ట్రాటజీ. నీకు ఎత్తుగడలు మారాలి, గేర్లు మార్చినట్టు. బండి కుక్కు వచ్చినప్పుడు ఏ గేర్ మారాలి, నాకు వచ్చినప్పుడు అది చెప్పడు. మూడే అంటాడు, యాక్సిలేటర్, బ్రేక్ అండ్ ఇదేంద్ర ఇంకోటి మూడోది క్లచ్. ఇది మూడు ఉన్నాయి, ఈ మూడే ఉంటాయి. ఏ మిషన్కైనా మూడే ఉంటాయి. మెకానికల్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నా. నీకు ఎక్సలేటరు, బ్రేకు, క్లచ్. ఈ క్లచ్ ఒత్తుతుండాలి. ఇప్పుడు రెండు వచ్చినాయి. ఇప్పుడు మారింది కదా కాలం. నువ్వు ఏది మారదన్నావు కదా, నీకే చెప్తున్నా. ఈ దానికి వీడి క్లచ్ ఒత్తాలి, ఆ గేర్లు మార్చాలి. రాజకీయవేత్త తన గేర్లు మార్చడం. నాకు ఇంకోటి, నా వైపు వచ్చే వరకు నేను మొదటి నుంచి ఓట్లు తోటి ఈ సమాజం మారింది అనుకున్నా. వెరీ క్లియర్. ఉట్టి ఓట్లతోటి ఈ సమాజం మారింది. పాలియని తల్లి మీద పసిపాపల తిరుగుబాటు, ఆ పడగ విప్పిన నాగుపాము మీద చలిచీమల తిరుగుబాటు, ఈ కాళ్ళ కింద ఉన్న దుమ్ము నీ కంట్లో వచ్చి పడితే అదే తిరుగుబాటు. దట్ ఈజ్ రెవల్యూషన్. కాబట్టి నేను అంత పాపులారిటీ ఉన్నా నా సిద్ధాంతం ఏదైతుందో ఓట్లతోటి న్యాయం జరగదు, ఎన్నికలలోకి వచ్చినట్టయితే మనం న్యాయం చేయలేము అన్న ఆ దశలో ఆ నిర్ణయం తీసుకున్నా. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీతో మీరు రాబోతున్నారు. ఆ పొలిటికల్ పార్టీ పేరును కూడా త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు అంటున్నారు. పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ప్రకటిస్తుంది అంటున్నారు. దాదాపు ఈ వార్తలు అయితే వినబడుతున్నాయి. దీనిలో నిజముందా? చూడు, పొగ నిప్పులైంది పొగ వస్తుందా అన్న? ప్రశ్న చెప్తున్నా. అరే ఆ పొగ నిజమేనా? వైస్ వర్స ఉంటుంది. అవును కాదు అవుతుంది, కాదు అవును అవుతుంది, అవునులో కాదు ఉంటుంది, కాదులో అవును ఉంటుంది. ఇది ఫ్రిక్షన్ రా బాబు, ఇట్లనే ఉండదు. అందుగురించే మారిన కాలంలో ఇప్పుడున్న పరిస్థితులలో సోకాల్డ్ రాజ్యాంగం పుస్తకం మీద సోకాల్డ్ ఈ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారు 5 ఏళ్ల నుండి. ఈ భారత రాజ్యాంగం అనేటటువంటిది దీని ఆవశ్యకత ఇప్పుడు వచ్చింది. దీన్ని డెఫ్యూజ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. దే ఆర్ డెఫ్యూజింగ్ ది కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ను ఏది ఇవ్వకుండా ఒకటి ఇచ్చింది, 1 man 1 vote. ఇది ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు సాటుకు పోయి తక్కువ గుద్ది ఆ ప్రభుత్వాన్ని కూల్చొచ్చు. అటువంటి దశ ఈ దేశంలో వచ్చింది. ద సిచ్యువేషన్, టైమ్ అండ్ స్పేస్ అంటారు. పొద్దుగల పరమాన్నం టైం, పగటికి మెత్తన్నం టైం, పొద్దు మిగితే పురుగులన్నం టైం, తెల్లారితే పురుగులన్నం, పక్షులకు పరమాన్నం. ఈ 75 ఏళ్లలో ఈ భారత రాజ్యాంగాన్ని పోతుంది. అక్కడ సాయుధ పోరాటాలు డిఫెన్స్లోకి వెళ్ళినాయి. నేనే అప్పీల్ చేసిన నా పార్టీకి, ఓ నా విప్లవ వీరులారా, వాళ్ళంతా నా పాటలు వచ్చినలే కదా ఇప్పటికీ. ఈ రాష్ట్రానికి, ఈ సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న వాడు ఎవరో తెలుసా బాబు? ఒక కాలంలో ఆర్ఎస్వర ఇంజనీరింగ్ కాలేజీ లేక నీ లెక్క ఊకుని ప్రశ్న అడిగి పాటలు విన్నోడే పంబల్ల కేశవరావు. ఈజ్ ద లీడర్ ఆఫ్ 10,000 ఆర్మీకి ఇప్పుడు అడవిలో. వాళ్ళకి అప్పీల్ చేసిన కొంతకాలము మహాభారత యుద్ధం లెక్క మన ఆయుధాన్ని జంబిషెట్ మీద పెట్టుండ్రా అన్న. కొంతకాలం పెట్టుకోవాలి కదా, ఎప్పుడు కొట్లాడం కదా. వార్ అండ్ పీస్, దట్ ఈస్ ది లా ఆఫ్ లైఫ్. పెళ్ళమ్మ కూడా ఊరికే కొట్లాడతామా? ఎవడో వచ్చి పీస్ ఎవాల్వ్ చేస్తాడు. సో శాంతి పీరియడ్లో మన ఎత్తుగడలు డూమాలో ఉన్నట్టు రష్యాలో కూడా ఏ విధంగా లెనిన్ ఎన్నికలకు వెళ్ళిండో ఈ సంధి పీరియడ్లో కూడా నేను ఈ పుస్తకాన్ని తీసుకొని వెళ్ళాను. 1 man 1 vote. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల గంధం జ్ఞాన యుద్ధముల గ్రంథం,
ఒకే మనిషికొక ఓటు బతుకును మార్చే బాట ఈ ఓటే నీకు తూట అయితే మరి కూలిపోవు ఈ నోటు అని మీ ప్రశ్నకు జవాబు చెప్తూ రెండో విషయం చెప్పదలుచుకున్నాం. పొలిటికల్ పార్టీస్ అడిగింది కదా, పొలిటికల్ పార్టీలు రాజ్యాంగం పెట్టదు, పొలిటికల్ పార్టీను ఎలక్షన్ కమిషన్ పెడుతుంది. ఆ ఎలక్షన్ కమిషను 45-50 డేస్ మొత్తం దేశం తన చేతిలో పెట్టుకుంటుంది. అప్పుడు నువ్వు దుంకొచ్చు, ఆడొచ్చు, విమర్శించవచ్చు. అటువంటి డెమోక్రటిక్ స్పేస్లోకి వెళ్ళాలనుకున్నా నేను. అలాంటి డెమోక్రటిక్ స్పేస్లోకి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు ఏ పార్టీ ఇంకా ఫామ్ చేయలేదు. ఒక పార్టీ పెట్టినామంటే మార్క్స్ ఎప్పుడో రాసిండు, మార్క్స్ లేని ఒక ప్రణాళిక, ఒక నిబంధన అవ్వాలి, అన్ని పార్టీలకు ఉన్నాయి. కాబట్టి మీలాంటి వాళ్ళతో అందరితో చర్చించి రేపు వచ్చే ఎలక్షన్లలో ముందు ఒక మేనిఫెస్టో రాసుకొని అందరం కూడా చర్చ పెట్టి అప్పుడు ఎలాంటి పార్టీ ఉండాలి. నేను బతుకుండగానే అది విజయవంతం సాధించకపోవచ్చు, కానీ నేను ఎటువంటి పునాది వేయదలుచుకున్నంటే రేపు ఈ మానవ సమాజాన్ని మార్చాలి, అది నా రక్తంతో రాయాలనుకుంటున్నా. గద్దర్ గారు, రక్తం ఉరకలేసే వయసులో తుపాకీ భుజం మీద పెట్టుకుని తోటాలు పేల్చుదాం, అడవిలోకి రండి అని పిలిచారు. 76 ఏళ్ల వయసులో మళ్ళీ బ్యాలెట్ బాక్స్ లో ఓటేద్దాం రండి వెనక్కి అని అంటే వింటారా, నమ్ముతారా? చాలా మంది ఇప్పుడు ఇట్లా దింపిన నీళ్లు, వాటర్ ఇట్లా దింపిన గ్లాస్లా, అది ఇట్లా దింపగానే తిరుగుతాయా? సో మచ్ ఆఫ్ సాక్రిఫైస్ హ్యావ్ టు డూ. ఒక సత్యాన్ని నమ్మించడానికి చాలా చెప్పాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చాలా క్విక్గా మార్చగలుగుతున్నాను. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి. కవులారా, కళాకారుల, రాజకీయవేత్తలారా, జర్నలిస్టులారా, ఓట్ల యుద్ధాన్ని సిద్ధంగా అండి. ప్రతి ఇల్లుని ఓట్ల బూర్తు చేయండి. మీకు వందనం. మీరు ఓటు ఎవరికైనా వేయండి, కానీ అమ్ముకోవద్దని చెప్తున్నాను. ఓటమ్మ 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 నిన్ను ఎట్లా చేసి వస్తి కదా మాజమ్మ, ఎర్ర టోపీకి వేస్తే 7 మిగిలింది, కద్దారు టోపీకేస్తే కన్నీళ్ళే మిగిలినాయి, పసుపు టోపీకి వేస్తే పసుపు కుంకు బాబాయే, గా గులాబీ టోపీకేస్తే ఓటమ్మ వాడు గుంటన కాయ కదా మాజమ్మ, ఆ గులాబీ టోపీకేస్తే ఓటమ్మ వాడు గుంటన కాయ పాజే బోయమ్మ, నిన్ను ఎట్లా చేసి. అందుకే నీకిచ్చిన ఓటు నువ్వు ఎవరికైనా వెయ్యి, ఎవరి రైట్, కానీ దాన్ని అమ్ముకో. సైదవ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గద్దర్ గారు, మిమ్మల్ని ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. ఒకటి, మీతో పాటు చాలామంది ఉద్యమంలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒక రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు, కొన్ని ఉన్నత పదవులకు వెళ్ళారు, ఆర్థికంగానూ బలపడిన పరిస్థితి ఉంది. ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు రాజకీయంగానో ఆర్థికంగానో బలపడకపోవటానికి కారణాలు ఏమన్నా కనపడ్డాయా? ఒకటి. రెండోది, ఇటీవల కాలంలో చూసాం, హైదరాబాద్ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా పెట్టారు. కొత్త సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఆ అంశాలపైన మీ కామెంట్ ఏంటి? మొదటి ప్రశ్న దగ్గర నాకు జవాబు, మంచి జవాబు ఉంది. చాలామంది నా దగ్గర డబ్బులు లేవనుకుంటారు, చాలామంది నా దగ్గర కోట్లు లేవనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మొత్తము తెలుగు ప్రజలు తెలంగాణలో 4 కోట్లు, ఆంధ్రలో కూడా 5-6 కోట్లు, 10 కోట్ల రూపాయలు నాకు వస్తే 1 రూపాయి ఇచ్చిన. ఐ రీచ్ టు దేర్ హార్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. కిర్రు కర్రు కొట్టకరా, కిర్రు కర్రు చెప్పునోయమ్మ, ఈ మనిషి కాళ్ళకు మెత్తనైనా పరుపునోయమ్మ. వెళ్ళిపోయినా. నిండుగా మాసనాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ పుట్టినాదో అనివో అనివో అనగానివో హరివో హరివో. వెళ్ళిపోయినా. గుట్ట మీద యాదగిరి గుట్ట కాడికి పోయినా. యాదగిరి గుట్ట కాడి ఆ గుట్టను చూడంగానే పంతులు ఉన్నాడు. అన్న మొత్తం శటకోపం గిటకోపం అన్ని పెట్టిండు. ఆ పంతులు కెనరా బ్యాంక్ ఉన్నప్పుడు మా దగ్గర కాలుతూ ఉండే. వాని కొడుకు కొలువు రాలేదట. గుట్టకాడ రోజు మొక్కటాడు. అన్న జర విని సంగతి చూడ అంటున్నాడు. యాదగిరి గుట్ట మీద ఆ పాట పాడా.
అంటే ఇక్కడ పాట పాడలే, లాబెట్రీన్కు రోజు పోతాను, అందమైన బంగుళాల ఉన్నదొక్క సందామామ, దాని పేరే లాట్రీన్ అమ్మో మా అమ్మలారా. కెన్ యు ఇమాజిన్ ఇట్? కిర్రు కర్రు సక్కనైన బొమ్మ మా ఇంటిలో ఉన్నదమ్మ, దాని పేరమ్మ చిపురు గట్టెనమ్మో, వయసులోనగాది ఇల్లంతా ఆడుతాది, ముసలితనములోన బాత్రూము గడుగుతాది, సచ్చే ముందు భోగిమంటాయి వెలుగునిస్తదం రేలో రే. ఓ అడవికి వెళ్ళిపోయాను. యా షఫీయల్ హుదా సలామం అలై జానఫీయల్ హుదా. మసీదులోకి వెళ్ళిపోయాను. రండయ్యో రామానుజ జాతరకు పోదాంరో పరమాత్ముని చూడనీకి, రండయ్యో రామానుజ జాతరకు. నువ్వు ఇమాజిన్ చేస్తావా? ఆ రామానుజుడు వెలుగో ముందే నేను అక్కడికి పోయినా. ఏం చెప్పినా అంటరానోనికి వానికి వీనికి వేదం చదవద్దన్నారు. వేదం దేవుని ప్రసాదం అయితే అని వాడు గుడి మీద ఎక్కి చదివిండట, అది చదివిన. తో అట్లా నేను ప్రజల ప్రేమను సంపాదించుకున్నా. నేనే కాదు, ఈ ప్రపంచాన్ని మార్చడానికి వచ్చినటువంటి ఏ మనిషి అయినా వాడిని రెండింటి పట్ల పానం పోదు. ఒకటి పైసలు, రెండవది పదవి. బహుశా నాకు నేర్పించిన గురువు వలనో నేను తిరిగిన పాలిటిక్స్ వలనో వాళ్ళకి ఏమేమి ఉండేది కాదు. 21 మంది ప్లాట్లు ఉండేది. ఏ టైంలో అయితే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. చనిపోయినప్పుడు ఇట్లా ఎత్తుకొని పోయేవాళ్ళం. అదే శాస్త్రం, అదే వేదం. నాదనేది దుఃఖం కాబట్టి అది నాది కోరుకోలేదు కాబట్టి రాలేదు. ఆ కోరిక ఉండాలి కదా, ఆ కోరిక నేను పోలే కాబట్టి నా ప్రజలు ఆ ప్రజల కోసం పాడుతున్నాను. ఇక రెండవది, ఇంతకుముందు మన మిత్రుడు పత్రికా విలేకరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా మంచి మాట చెప్పాడు. నీవు అడిగిన ప్రశ్న అడిగాడు, అది చాలా నాకు నచ్చింది. మూర్తిలో నేను లేను, పుస్తకాలలో ఉన్న చదువుకొని అన్నాడు అంబేద్కర్. నేను స్తూపంలో లేనురా. ఏ దేవుడు స్తూపంలో ఉండడు. వాడిని స్తూపం చేస్తున్నావంటే వాని పని కథం పట్టినట్టే. వన్స్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్ బికమింగ్ ఐడియల్, ఈజ్ ఐడియాలజీ ఈజ్ కిల్డ్. కాబట్టి ఇంతెత్తు అంబేద్కర్ బొమ్మ పెట్టి పేరు పెట్టితే నీకు ఇట్లుండేటటువంటి అసమానతలు ఉండే దేశం అట్లనే ఉన్నప్పుడు దాన్ని సమానం చేసేటట్టు చేయకుండా ఆ బొమ్మ పెట్టినైనా దళిత బంధు, 3.5 ఎకరాల భూమి అన్నీ చెప్పినైనా నువ్వు ఏదన్నా అడిగిస్తా కానీ నా కింది తీయరా అన్నాడు. అర్థమైందా? ఇది ఇవ్వనాడు. దిస్ పవర్ యూ కెన్ టేక్. నీకు 3.5 ఎకరాల భూమి ఇస్తా, దళిత బంధునిస్తా, ఆఖరికి 25 అడుగుల నీకు గుడి పెడతా అన్నాడు. కానీ ఎక్కడ ఎట్టి పరిస్థితులలో తన పవర్ని ఇయ్యనన్నాడు. అది ప్రజలకు చెప్పాల్సి ఉందండి. ఆ పవరే ప్రజలు ఇచ్చింది కదా. ఆ పవరే ప్రజలు ఇచ్చిండ్రు. ఈ పవర్ తీసుకున్నాడు దానికి మంచిగా చెప్పాలి. కప్పలన్నీ కలిసి పాముని ఎన్నుకున్నాయట. అదేం చేస్తుంది? కప్పలనే తిండికి రమ్మంటది. అందుగురించే ప్రజలు ఏ పవర్ అయితే ఇచ్చిండ్రో ఆ పవర్ ప్రజలే ఆ పవర్ను దించాలని కోరుకుంటున్నా. మౌలి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అలా తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. ప్రతి చోట ఆటలాడి పాట పాడి జనాన్ని ఉత్తేజితం చేశారు. ఆ టైంలో మీరు కేసీఆర్ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేశారు. కేసీఆర్కి మీకు ఎక్కడ తేడా వచ్చింది? మీరు ఆశించిన తెలంగాణ సాంస్కృతిక సారథి పదవి మీకు రాకపోవడం వల్ల మీరు ఏమన్నా నొచ్చుకొని ఆయన మీద విమర్శలు చేస్తున్నారా? ఇంకేమైనా కారణం ఉందా? వ్యక్తులుగా ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు. నేను ఒక ఫిలాసఫీని నమ్ముకునేవాడిని. నా ఇంట్లో డిఫరెన్స్ వచ్చినా, నా కొడుకుతో డిఫరెన్స్ వచ్చినా, నా స్నేహితులతో వచ్చిన తాత్వికమైన డిఫరెన్స్. కేసీఆర్ అనే నాయకుడు ప్రత్యేక తెలంగాణ, భౌగోళిక తెలంగాణకు తెచ్చిన తర్వాత ఫక్తు రాజకీయం అన్నాడు. అతను చేసినటువంటి ఫిలసాఫికల్గానే నాకు డిఫరెన్స్. ఇప్పటి కూడా ఐజాన్ టుడేగా అతను చేస్తున్నటువంటి చారిత్రాత్మకమైన బ్లండర్, ఐఎమ్ యూజింగ్ దిస్, భూమిని కార్పొరేటర్లకు అప్పచెప్పడం.
భూమి అన్నం పెడుతుంది, ఇది ఇస్తుంది, వ్యవసాయక దేశం. అప్పటి నుండే మొన్నటి నుంచి ఒక్క హైదరాబాదు చుట్టూలోనే 25 లక్షల ఎకరాల భూమిని, సర్ఫేకాస్ భూమిని తీసేసుకున్నాడు. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య. తో ప్రధానమైన భూమి, నీళ్లు, వనరులు, ఉద్యోగాలు. 40 లక్షల మంది విద్యార్థులు విషం దాగి చచ్చిపోతున్నారు. పత్రికా మిత్రులారా, మీరు ఆ చిక్కడపల్లికి, ఆర్టీసీ కాలనీకి, సర్వీస్ కమిషన్ రాష్ట్రాల దగ్గరికి వెళ్ళండి. ఒక కప్పు ఛాయ్లో 2 స్నేహితులు తాగుతారు. ఒక బన్ను కొట్టుకొచ్చి 2 తాగుతారు. అరే ఏం రాబాయ్ ఎప్పుడు ఇంటికి పోతామంటే, ఎట్లా పోతామన్నా, నేను ఏం ముఖం పెట్టుకొని పోవాలి, నా లవర్కు ఈ పాస్ అయినాక పెళ్లి చేసుకుంటానా, అది ముసలిదైంది, నేను ముసలిదైంది అంటున్నాడు. అంటే చాలా దుఃఖకరమైన విషయం. తో నీళ్లు, నిధులు, ఉద్యోగాలన్న కేసీఆర్, అతనికి రాజనీతి లేదు. ఐఎమ్ పుట్టింగ్ దిస్, ఏ పాలిటీషియన్ మస్ట్ హ్యావ్ ది రాజనీతి. రాజనీతిని కోల్పోయాడు. కాబట్టి అదే కేసీఆర్ను తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రత్యేక తెలంగాణ అన్నాడు, మేము ప్రజాస్వామిక తెలంగాణ, సాంఘిక తెలంగాణ అన్నాం. దెర్ ఇస్ అ డిఫరెన్స్. కానీ నీళ్ళు వచ్చాయి కనబడుతున్నాయి, నిధులు వచ్చాయి అంటున్నారు, నియామకాలు కూడా చేస్తున్నాం అంటున్నారు. నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చెప్తున్నా, నీళ్ళు వచ్చి చెరువు నిండినాయి. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా. మా ఊరు మీద నీళ్ళు వచ్చి పైసలన్నీ మాయి, డబ్బులు మాయి, ప్రజలై. కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత కింద పారింది. దొరగానికి 100 ఎకరాలు పారింది, నాకు 1 ఎకరా పారింది. పైసలు మాత్రం నేను కట్టాలి. దట్ ఈస్ ది చాలా ఇంటెలిజెంట్. కట్టింది కూలగొట్టు, దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, మళ్ళీ సీటు కొట్టు. చట్టపరమైనటువంటి దోపిడీ చేయడంలో మా కేసీఆర్ ఈ దేశంలో నంబర్ 1. ఎవ్రీథింగ్ లీగలైజ్, ఎవ్రీథింగ్ చట్టపరమైంది. రైట్. ఇప్పటి వరకు విప్లవం గురించి మాత్రమే మాట్లాడి మీరు ఇప్పుడు రాజకీయాల గురించి, బ్యాలెట్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులపై మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళ పేర్లు చెప్పి అడగాలనుకుంటున్నాను. మోదీ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక మాటలో ఒక మా ముఖ్య ప్రధానమంత్రి గురించి చెప్పగలమా? నేను ఏ నాయకుడినైనా ఆయన ఫిలసాఫికల్, తాత్విక పునాది మీదనే మాట్లాడతా. వ్యక్తిగా నాకు చాలా గౌరవం ఉంటుంది. వ్యక్తిగా మాట్లాడమంటే మోదీకి జోరునయ్యే, బాల్నయ్యే, బచ్చానయ్యే, సబ్ కూర్చునయ్యే, మంచోడే, బట్ అది సరిపోదు. సో ఏ నాయకుడైనా తన తాత్విక పునాది మీద మాట్లాడతా. నేను మనిషి గురించి మాట్లాడుతున్నప్పుడు తన జీవన విధానం గురించి మాట్లాడతాను, దాని నుంచే కామెంట్ చేస్తాను. కానీ నేను అనవసరంగా వ్యక్తిగా నేను కామెంట్ చేయను. నా పాటల ద్వారా కూడా చేయలేదు. నేను ఇందిరాగాంధీ మీద పాట రాసిన, కేసీఆర్ 1 CR 2 CR = కేసీఆర్, డాలర్ అయిపోయిందిరో ఆ తెలంగాణ, దొరల పాలైపోయిందిరో. కేసీఆర్ నేను సపోర్ట్ చేసిన ఎన్నికలలో. కేసీఆర్ గురించి కూడా అడుగుతాను, ఒక్కొక్కటి అడుగుతాను. సోనియా గాంధీ గురించి ఒక మాటలో చెప్పాలి. సోనియా గాంధీ గురించి నా ఫీలింగ్, ఒక ఉమెన్ మన దేశానికి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రశ్నలు వచ్చినా తన రాజకీయానికి కట్టుబడి ఉంది. అది నన్ను గౌరవించడం చేస్తుంది. ఓకే. రాహుల్ గాంధీతో నేను ఊహించలే. రాహుల్ గాంధీ నేను ఇద్దరం ఒక హెలికాప్టర్లో ఒక మీటింగ్ పోవడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కాడ ఉన్నాం. మేమందరము ఈ బ్యాగ్ వేసుకొని నడుస్తున్నాం. అంటే మొట్టమొదటి నుంచి నా పాటలు చాలా ఇష్టం. ఆయనకు ఒక పాట చాలా ఇష్టం, జబ్ రోడ్ హమ్ బనాయా తబ్ కారు ముల్కి చల్తి, जब चाबी हम बनाया तिजोरी उनकी खुलती, वो बने हैं माला माल अपनी आल बेहाल, चलो रे चलो साथ एक साथ आएंगे संगठन बनाएंगे, चलो रे चलो साथ। फैक्ट्री में कष्ट अपना वो फैक्ट्री के मालिक, बंगले में कष्ट अपना वो बंगले के मालिक, हम जिंदगी जलाई पर उनको रोशनाई, वो बने हैं माला माल अपनी हाल बेहाल। ఇది ఎప్పుడు వింటుంటాడు ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు. అయితే అతనిలో నచ్చేది మేమిద్దరం పోతున్నాం. నేను ఈ బ్యాగ్ వేసుకున్నా,
నేను నడుచుకుంటూ పోతున్నా, నేను చాలా దూరంగా ఉన్నా, చాలా దూరంగా. ఈయన మన బేగంపేటలో మా కోదండరామ్ ఉత్తమ్ అందరు నడుస్తారు దాంట్లో ఎక్కడానికి హెలికాప్టర్లో. నేను పోలే, ఈడ నడుచుకుంటూ పోయినాడు, ఆయన చాలా క్విక్గా నడిచాడు. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసాడు బ్యాక్, ఈ కేమ్ బ్యాక్, ఈ టుక్ మై బ్యాగ్ అండ్ అక్కడికి వాడికి అంటే నాకు ఎందుకు వచ్చింది, నీకు ఈ దేశం నుండి బయట దేశం పోయినాక చాలా మార్పు వస్తుంది. అదే అమెరికా పోయినామనుకో, అట్లనే మొన్న రాహుల్ అక్కడికి వచ్చిన తర్వాత సూట్ కేసు పట్టుకొని వచ్చినాక, అరే నీ అమ్మ బాల్నయ్యే, బచ్చానయ్యే, లవ్వర్నయ్యే, దేశం లేదు, ఇల్లు లేదు, ఎటు పోవాలి అని అడిగిన పత్రికలు. వానికి గుర్తుకొచ్చింది తన కన్న తల్లి, నా తల్లింటికి పోతున్నాడు, నాకు నచ్చింది. రైట్. చంద్రబాబు గురించి మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకురావడానికి వేసే ఎత్తుగడలు బ్రహ్మాండంగా వేస్తాడు. చంద్రబాబు నాయుడు మీద నాది చాలా పెద్ద విమర్శ ఉంది. ఆయన మీద ఫైరింగ్ జరిగినాక నువ్వే కారణమని చెప్పాను, హెచ్జే దొర ఆయన. తర్వాత చంద్రబాబు పదవి పోయిన తర్వాత ఒకసారి ఒక ప్రాంతంలో మేమిద్దరం కౌగలించుకున్నాం, పెద్ద డిస్కషన్ వచ్చింది. అప్పుడు అడిగిన చంద్రబాబును, నిజంగా చెప్పా ఎవడు కాలిండో అన్న, ఇప్పుడు ఎందుకు, నేను కాల్చినోడు పోయిండు, నేను కాల్పించినోడు పోయిండు పో అన్నాడు. సో అందుగురించే చంద్రబాబు నాయుడు అనేవానికి ఈ గ్రామ పునాదిలో ఉండేటట్టు దానికంటే ఇండస్ట్రియలైజ్ చేయాలనేది ఎక్కువ ఉండదు. అదే అతనికి కష్టం తీసుకొచ్చి పెట్టింది అనేది నా ఒపీనియన్. ఓకే, జగన్ గురించి చూడు, మా అమ్మ చెప్పేది, ఎదుటి వాని మంచి గుణమే చెప్పాలి, తర్వాత రెండో గుణం చెప్పాలి, రెండో శాస్త్రం చెప్పాలి, చచ్చిపోయిన మీద కామెంట్ చేయదు. జగన్ అనేవాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెరిగాడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు. కానీ జగన్ నాకు పెద్ద ఆశ్చర్యం, 1,00,000 కోట్లు తిన్నారు అన్న జగన్ని ప్రజలు ఎట్లా ముఖ్యమంత్రి చేసిండ్రో అది అర్థం చేసుకోవాలి. ఇంకా రైట్. కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే? ఒక్క మాటలో కేసీఆర్ మా దొర గురించి ఎట్లా చెప్తాము? కేసీఆర్ భారతదేశంలో ఎత్తుగడలు వేయడంలో దిట్ట. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరితో మాట్లాడి చేసిన తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందరంటారు కేసీఆర్ మందు కొడతాడు కాదు, కేసీఆర్కు పత్తాలు ఆడడం తెలుసు, బ్రహ్మాండమైన పత్తాలు ఆడతాడు. మీరు అడగండి సిద్దిపేటలో దోస్తులను అడగండి ఇప్పటికి. అంతేకాదు చదరంగం ఆడడం తెలుసు, మనుషుని మార్చడం తెలుసు, అధికారం తీసుకొచ్చుకోవడం తెలుసు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ సాధించిన తర్వాత, ఫక్తు రాజకీయం అన్న తర్వాత ఆ చతురత తెలంగాణని మార్చడానికి ఉపయోగిస్తలేడనేదే నా బాధ. అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య. మళ్ళీ ఒకసారి కేసీఆర్కు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, వెస్ట్ బెంగాల్లో 30 సంవత్సరాలు పరిపాలించిన సిపిఎం పార్టీ ఎప్పుడైతే భూమిని ఎస్సీజెడ్లకిచ్చిందో పతనం అయిపోయింది. ప్రియమైన కేసీఆర్, తెలంగాణలో అనేక మంది రక్తం ధారపోశారు, నేను రక్తం పోశాను, నీకోసం పాటుపడాను, తిరిగాను. ఆ భూమి జోలికి పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ విషయం ఏం చెప్తావు? కేటీఆర్ పాపం అమెరికా పోయాడు, ఈడొచ్చి తండ్రికి సహాయం చేశాడు. మరి ఇప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ హిమ్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. కవిత బిడ్డ లాంటిది కదా, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్. ఆడబిడ్డ కదా. హరీష్ రావు చాలు హై, షారున్నాడు. రేవంత్ రెడ్డి బేస్ ఈజ్ ఆర్ఎస్ఎస్, యూ కెన్ అండర్స్టాండ్. అందుకే నేను మొదటి నుండి చెప్తున్నా నీకు ఫిలసాఫికల్ బేస్. ఇప్పుడు నా బేసు మార్క్స్, అంబేద్కర్. నువ్వు నన్ను ఎంత తిప్పినా గోల్ అక్కడ తీసుకొస్తా నేను. తాత్విక పునాది ఉండాలి. ఒకడు భక్తుడు ఉంటాడు, దైవ భక్తుడు, ఆయన దేవుని భక్తుడు. అందుగురించి ఇక్కడ రేవంత్ రెడ్డి బేస్ ఈజ్ ఆర్ఎస్ఎస్. ఆ బేస్ నుంచి రాజకీయవేత్తగా మారాడు. ఈ రాజకీయమైన చతురత ఆర్ఎస్ఎస్ మిలిటెంట్ రెండు కలుపుతాడు కాబట్టి ఎక్కా నంబర్ 1 ఉంటాడు.
ఓకే, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ నా తమ్ముడు లాంటివాడు, చాలా ఇష్టం. నేను వాడంటే కూడా నేనే చాలా ఇష్టం. ఎప్పుడన్నా నా దగ్గర, నేను సత్యం చెప్తున్నా, ఎప్పుడన్నా డబ్బులు లేకుంటే ఒకరి పాకెట్లో చెయ్యేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తీసుకొచ్చుకునేటటువంటి స్వేచ్ఛ నాకు. ఎందుకంటే తెలుసా, ఆయన్నే చెప్పాడు, వాళ్ళ తండ్రి చెప్పాడు. నేను నెల్లూరులో ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, ఒరే వెధవా పవన్ అటు ఇటు ఎందుకు తిరుగుతావురా, ఆ గద్దర్ గాని పాటలన్నీ నేను బాగుపడన్నాడట ఆయన చెప్తాడు. తో మనకి ఏమి సంబంధం? నేను ఫిలింలో యాక్టింగ్ అడగను, డబ్బులు అడగను, వాళ్ళ దగ్గరికి పోను, ఏ హీరో దగ్గరికి పోను, ఎవరిని ఏం అడగను. ఎవరైనా ఇస్తే తీసుకునే నేచరే కానీ అడిగే నేచర్ కాదు. మీ దగ్గర వస్తే ఛాయ్ పోస్తే తాగడమే. అందుగురించే పవన్ కళ్యాణ్ కూడా చాలా ఇష్టపడతాడు. మా కష్టాలలో ఎప్పుడైనా నాకు చాలా డబ్బులు లేనప్పుడు నేను చాలామంది మిత్రులు ఇస్తారు. ఆర్ నారాయణమూర్తి అన్నాడు అనుకో, ఫిలిం యాక్టర్, వాళ్ళ దగ్గర డబ్బులు అడుకొచ్చుకుంటా, అడుకోను గుంజుకుంటా. అది మా సంబంధం. రైట్, ఫైనల్ క్వశ్చన్. నెల రోజుల్లో పార్టీ అంటే ఆ మధ్య ప్రకటించారు, ఎప్పుడు పార్టీ పెట్టబోతున్నారు, దానికి సంబంధించిన కార్యాచరణ ఏంటి? ఫైనల్ క్వశ్చన్. పార్టీ పెట్టడం అనేది నా ఒక్కన ఆలోచనే కాదు. ఇప్పుడు మిత్రులు మీరందరూ వేసినట్టు ప్రశ్న, వాందేర వీందేర పోయి ఎందుకు అడుక్కుంటావు, నా సీటు నువ్వుగా పార్టీ పెడితే కాదా? పార్టీ అంటేనంటే ఒక ఫిలాసఫీ కదా, ఒక పద్ధతి కదా, ఒక మేనిఫెస్టో కదా. అందుగురించే చాలామంది మిత్రులతో చర్చాను. ఈరోజు జరిసిన మన ఆర్టీవీ చర్చ కూడా అదే. చాలామంది మిత్రులతో వాళ్ళతో కలిసి నిజంగానే పార్టీ పెట్టగలమా? అయితే నా ఉద్దేశంలో దానికి మేనిఫెస్టో రాయాలి. ఆ మేనిఫెస్టోనే ప్రధానం. కొందరు మిత్రులతో కలిసి, నేను మొన్న కూడా చెప్పిన కొందరు మిత్రులతో కలిసి ఒక డిఫరెంట్ ఆల్టర్నేటివ్, వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ ఐడియాలజీ, గద్దర్ యొక్క ఆల్టర్నేటివ్ ఐడియాలజీ చెప్పాలి. ఈ కన్ను లేకపోతే ఈ కన్ను ఉన్నది, ఈ చేయి లేకపోతే ఈ చేయలేదు, ప్రత్యామ్నాయం ఏందో దానికోసం నేను ఘర్షణ పడుతున్నా. అక్కడ విప్లవోద్యమాన్ని, ఇక్కడ ఉండేటటువంటి డెమోక్రటిక్ ఉద్యమాన్ని, ఈ రెండింటిని సమన్వయమై ఒక 2-3 పేజీల మేనిఫెస్టో రాసుకున్న తర్వాత చర్చ పెట్టి అప్పుడు అందరూ వెళ్తాడు, ఐఎమ్ వెదర్ కెన్ లీడ్ ఇట్ ఆర్ నాట్ అని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం తీసుకోవాలని ఉన్నది. అంతసేపటిదాకా నేను ఊరుకోను, పాలకునికి ప్రశ్నగా నిలబడుతూనే ఉంటాను, పాట పాడుతూనే ఉంటాను. గద్దర్ గారు, ఫైనల్ గా నేను ఈ షోని ఒక క్వశ్చన్ తో క్లోజ్ చేయాలనుకోవట్లేదు, ఒక రిక్వెస్ట్ తో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఒక పాటతో, ఒక డాన్స్ తో, ఒక ఫోర్స్బుల్ పాటతో, ఒక ఫోర్స్బుల్ డాన్స్ తో నేను ఈ షోని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. ఫైనల్ గా, పుట్టుకతో ఎవడు బానిసగాడు, అధికారం, దౌర్జన్యం, అణచివేత, దోపిడి మనిషిని, మానవత్వాన్ని అలా బానిస సంఖ్యలో బంధించాలి. ఒరే లెండిరా రండి పదండి, బానిసలారా లెండిరా, పీడితులారా రండిరా, తాడితులారా లెండిరా, బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా, అడక తింటే బలే, అడక తింటే బలే, అడక తింటే మన ఆకలి తీరది, బుద్ధి గుంజుకుందాం, బానిసలారా లెండిరా, ఈ బాంచన్ బతుకులు వద్దురా. అమ్మా ఎందుకలా ఏడుస్తున్నావు, ఎందుకలా కన్నీళ్లు రాలుస్తున్నావు? నువ్వు ఆకాశంలో సగము, మొగోన్లోనే సగం కాదు. నువ్వు రాజకీయ అధికారంలో సగానికి సగం, సగానికి సగం. బానిసకొక బానిసకొక బానిసగా ఎన్నాళ్ళు బతుకుతావు తల్లి? లే నడు, నువ్వు మహాశక్తి. నాకు జన్మనిచ్చిన తల్లి, నా తోడబుట్టిన సెల్లి, ఓహో నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు తోడబుట్టిన సెల్లి, ఎన్నాళ్ళి కన్నీళ్ళు, కన్నుల నిండా నీళ్ళు, నువ్వు బతుకును మార్చే శక్తి. ఓహో నువ్వు మహాశక్తివి తల్లి, ఆడదానివని, అబలవని, బానిసొక్క బానిసనని ఎన్నాళ్ళిలా బతుకుతావు? నువ్వు బతుకును మార్చే శక్తివి, నువ్వు మహాశక్తివి తల్లి,
నువ్వు సింగులు చెక్కితే సారో నువ్వు సింగులు చెక్కితే సారో సింహం పరుగులు తీసు తోక ముడుచుకొని దుంకు చూలు దులుపుకొని ఉరుకు అమ్మా నీకు వందనం చెల్లే నీకు వందనం అమ్మా నీకు వందనం నా చెల్లే నీకు వందనం అంబరాదరిరా ఓహో నాగరి నాగరిరా నాగనాగరి నాగనో నాగనాగరి నాగన నాగనారిన ఓ యువకుల్లారా ఓ నవ యువకుల్లారా ఎందుకు అలా గాంజా తాగి గుట్కా తిని అలా ఏడుస్తున్నావు? కొలువు లేదనా, ఉద్యోగం రాలేదనా, నీ పెళ్లి కాలేదనా? ఒరే నీ తల్లి ఇచ్చిన 2 చేతులున్నాయి, వీటిని నమ్ముకోరా. నీ తల్లి ఇచ్చిన 2 చేతులున్నాయి, పని చేసి బతుకు, ధైర్యంగా బతుకు. కుట్కా తిని గాంజా దాగి అలా నువ్వు చెడిపోకు, నువ్వు రోగమేడు. నీ కన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చకు. నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముత బల 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 నిలబడి కలబడి పోరాడే సైన్యమా ధైర్యమా యువతరమా నీకు వందనం నా బిడ్డలార నీకు వందనం నా కొడుకులార నీకు వందనం అంబరారినా ఓహో నాగరి నాగరినా నాగనాగరి నాగన నాగనాగనల్ నాగన నవతరమా నీకు వందనం నవతరమా నీకు వందనం. ఓహో రాజకీయ బానిసలారా, ఒరే రాజకీయ బానిసలారా, రాజకీయం అంటే అన్యాయాన్ని అక్రమాన్ని అంటించే అగ్గిపుల్ల. దట్ ఈజ్ పాలిటిక్స్. ఎక్కే కుర్చీకి మొక్కుతే రాదు బిడ్డ, ఎక్కే కుర్చీకి మొక్కుతే రాదు. రాజకీయ బానిసలారా ఈ రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికి ఒక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, నీ బతుకును మార్చే ఓటురా, బాబాసాహెబు బాటరా బానిసలారా లెండిరా, కాంచన్ బతుకులు వద్దురా. ఎక్కితే ఈ రాజకీయ కుర్చీ, మొక్కుతే ఈ రాజకీయ కుర్చీ, నీకు రాదు రాదు మరి తెలుసుకో, బానిసలారా లెండిరా, ఈ కాంచన్ బతుకులు లెండిరా. ఆంగరో డరినా ఓహో నాగరి నాగరినా నాగనాగరి నాగన నాగనారన నాగన బానిసలారా లెండిరా. భారత రాజ్యాంగం ఇది ఒక పుస్తకం కాదు. ఇందులో ఉన్న హక్కులన్నీ ఒక పుస్తకం కాదు. నీ పిల్లాన్ని కొట్టకూడదు, కొట్టుతే పుస్తకం చూపిస్తే నువ్వు జైలు పోతావు. భారత రాజ్యాంగం ఒక పుస్తకం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ బుక్. భారత రాజ్యాంగం 7 తరాల త్యాగాల జ్ఞాన సిద్ధాంతం, అమరుల త్యాగ ఫలితం, హక్కుల పుస్తకం. భారత రాజ్యాంగం అది మానవ చరిత్ర విముక్తి గీతం. భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల జ్ఞానము, జ్ఞాన యుద్ధముల గ్రంథము, శాస్త్రం వేదం. వందనం వందనం ఈ జ్ఞానానికి వందనం, ప్రజలకు వందనం, ప్రజాస్వామ్యముకు వందనం. ఆహా నాగరి నాగరినా. థ్యాంక్ యూ వెరీ మచ్ గద్దర్ గారు. మా ఆర్టీవీ అన్సెన్సార్ ఉద్దేశం కూడా అదే, నాయకుల్లో ఉన్న మరో కోణాన్ని వెలికితీయాలన్నదే మా అన్సెన్సార్ ఉద్దేశం. దాన్ని ముందుకు సాగిస్తాయి. ఎన్నాళ్ళు ప్రజా గాయకుడుగా ఉన్న మీరు ఇప్పుడు ప్రజాప్రతినిధి కావాలి అనుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి, ప్రజలకు మేలు చేయడానికి మీరు వేసే ప్రతి అడుగులోనూ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాం. ఇవి గద్దర్తో అన్సెన్సార్ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.